చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి చర్యలు తీసుకుండా ఉండాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటన్నిటినీ ఇప్పటికే నమోదు చేస్తున్నాం. ప్రతి విషయాన్ని ఖచ్చితంగా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అవసరంలే, నీకు అవసరంలే. నీకు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ దగ్గరికి పోతే ఎవడెవడి దగ్గర నుంచి ఎందుకు తీసుకున్నాడు, అందుకనే ఏసీబీ వాడి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏం చెప్తాడంటే నాకు కప్పు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చాడని చెప్తాడు. ఏసీబీ వాడు వదిలిపెట్టాడే ఆ మాట చెప్తే పట్టుకున్నప్పుడు డబ్బులు పట్టుకున్నప్పుడు చాలామంది చెప్తారు ఇంట్లో దొరికిన డబ్బులు కూడా నేనేదో వ్యవసాయం కింద సంపాదించుకొని వచ్చినాను అంటాడు. ఒప్పుకోరే, నువ్వు తీసుకోవాలి అని అంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు ఒకరిని ప్రలోభ పెట్టాను అప్పుడు ఎందుకు తీసుకున్నావు వ్యక్తిగతంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏం అవసరం ఉంది? నువ్వు ఆ హోదాలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి డబ్బులు తీసుకున్నప్పుడు వ్యక్తిగత హోదా అనేటువంటి రావు మనేంద్ర ఎవడు డబ్బు తీసుకున్నా క్లియర్గా ఏ పేరు నుంచి ఏ ఫోన్కి వెళ్ళింది అనేటువంటిది ఏసీబీ అధికారులు కేసు రిజిస్టర్ చేయమను, వాళ్ళని పిలవమను, బుర్ర కథ చెప్పినట్టు చెప్తాడు వాడు ఎందుకు ఇచ్చాడు డబ్బులు అనేటువంటిది. మనం నువ్వు నేను మాట్లాడుకోవడం కాదు. ఏసీబీ అధికారి ఒక ఎఫ్ఐఆర్